రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బడంగ్పేట అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. కేంద్రంలో మోదీ చేసిన సంక్షేమ అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లేలా నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిగా తీసుకున్నారు. అట్లాగే మహబూబ్ నగర్ని కూడా ఇన్ఛార్జిగా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ పార్లమెంటు చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ వశమవుతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, నేనే ఇన్ఛార్జ్ ఉండాలని అనుకుంటున్నాడు. కానీ ఇవాళ ఆయన మహబూబ్ నగర్ కానీ లేకపోతే చేవెళ్ల కానీ ఇవాళ ఆయన సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో కానీ ఆయన పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా గెలిచే అవకాశం లేదు. అనవసరమైన వ్యయప్రయాసాలు కూర్చి ఒక ముఖ్యమంత్రిగా నేను ఛార్జ్ తీసుకుంటున్నా అంటే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ని, ఈ ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ని అనలేడు. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉండు, ముఖ్యమంత్రిగా మీరు పార్లమెంట్లని గెలిపిస్తానే ఆలోచనలు ఉండాలి. కానీ గెలిచి 100 రోజులు కూడా కానీ పరిస్థితిలో ఇవాళ చేవెళ్ళని నేను గెలిపిస్తాను, అట్లాగే మహబూబ్ నగర్ని గెలిపిస్తాను అంటున్నావు. కానీ ఫస్ట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి నువ్వు గెలిచే పరిస్థితి లేదు. అలాగే ఇన్ఛార్జ్గా మీరు తీసుకున్నటువంటి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో అసలు సాధ్యమే కాదు. ఇప్పుడు ఆ కసి పెరిగింది ఏంటంటే 2 లక్షలు కాదు 3 లక్షలతో బీజేపీని గెలిపించాలని. అది సాధ్యము, సర్వేలు కూడా అదే చూపెడుతున్నాయి. 2-3 లక్షలు ఇప్పటి వరకు అవతల పార్టీలకు అసలు క్యాండిడేట్ దొరకలేదు. ఈ క్షణం వరకు అట్టే మాది ఒక రౌండ్ క్యాంపెయినింగ్ అయిపోయింది. ప్రతి వర్గము, ఎన్నో వర్గాలు పోయినసారి మాకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు ఓటేస్తానికి తయారైంది. మా మీద పోయినసారి దుష్ప్రచారం చేసింది ఏంటంటే మేము బీఆర్ఎస్ ఒకటే అని. మా ఎలక్షన్స్ అప్పుడు ఇంతకుముందు దొంగ ఓట్లు దాదాపు 25,000 ఉండేవి. ఇవన్నీ సమస్యలు ఉండప్పుడు ఇప్పుడైతే మోడీ గారు అండ్ రాహుల్ గాంధీ మధ్యలో ఓటు ఉన్నది. అట్లా పోటీయే కాదని అందరు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మొన్న కాంగ్రెస్కి ఇష్టం కూడా 50% మోడీకి వేస్తుండ్రు. మొన్న టీఆర్ఎస్కి ఇష్టం కూడా 60-70% బీజేపీకి వేస్తుంది. పోయినసారి బీజేపీకి దాదాపు ఓల్డ్ ఓట్స్ అలా 25-30% వచ్చింది. దాని మీద ఇది యాడ్ చేస్తే 60-70% ఓటు వచ్చే అవకాశం.